ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్త బీజేపీ మళ్ళీ వస్తే హైదరాబాద్ యూటీనే, ఢిల్లీ నుంచి హైదరాబాద్ను పాలించే కుట్ర అమలు చేస్తారు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్య. గడిచిన కొద్ది రోజుల నుంచి కేటీఆర్ కూడా హైదరాబాద్ను యూటీ చేస్తారని, హైదరాబాద్పై ఉత్తరాది వారి పెత్తనం పెరుగుతుందని వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నిజంగానే మనం కొంత వెనక్కి ముందు వెళ్ళి చూస్తే కనుక రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రిజర్వేషన్లు ఉండవని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు వెనువెంటనే నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా మొత్తం బీజేపీ నాయకత్వం అంతా ఆ విషయంపైన స్పందించింది. పైగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఎక్కువ ఇస్తామని చెప్పడము, రాజ్యాంగాన్ని మారుస్తారనే చర్చ వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని కాదు మార్చేది, ప్రియాంబుల్ను పూర్వస్థితికి తీసుకొస్తామని అన్నారు. అంటే ఏదో రకమైన స్పందన వారి నుంచి ఉన్నది. కానీ ఇక్కడ హైదరాబాదును యూటీ చేస్తారన్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు వారి నుంచి స్పందన లేదు, దీని వెనుకున్న మతలబ్ ఏమిటి? ఈ ప్రశ్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణము ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రాకు సంబంధించిన వారు హైదరాబాద్ను యూటీ చేయాలని, ఎందుకంటే వారి ఆస్తులు పెట్టుబడులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఉత్తరాది వారు కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు, హైదరాబాదులో భూములు కొంటున్నారు, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఏమన్నా యూటీగా మారుస్తారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. దానికి తోడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడంలో, అర్థం చేయించడంలో తెలంగాణ బీజేపీ నాయకత్వం వైఫల్యం చెందిన కారణంగానే రాష్ట్ర విభజన విషయంలో నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలు బాధపడే విధంగా వ్యాఖ్యానించారని గతంలో ఒక అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్నది. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మనం గమనించినప్పుడు నరేంద్ర మోదీ లేదా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ విషయంలో ఏ వైఖరి తీసుకోబోతున్నది, నిజంగానే దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయబోతున్నదా, అది సాధ్యమయ్యేదేనా, కేవలం ఎన్నికల్లో ప్రచారం కోసమే నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారా, ఈ మాటల వెనుక మర్మమేమిటి, హైదరాబాద్ నిజంగానే తెలంగాణ ప్రజలకు కాకుండా పోతుందా? ఇట్లా అంతకుముందు ఉద్యమ సందర్భంలో చాలా ప్రశ్నలు వచ్చినాయి, అవన్నీ కూడా మరోసారి తెరపైకి వస్తున్నాయి. వీటి వెనుకున్న మతలబు రహస్యం ఏమిటో తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు తెలంగాణ చరిత్రకారులు, తెలంగాణ చరిత్రపైన అధ్యయనం చేస్తున్న వారు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక వేత్త వి ప్రకాష్ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ కూర్చోన్న. సార్ ఇప్పుడు బీజేపీ మళ్ళీ వస్తే హైదరాబాద్ యూటీనే అని బట్టి విక్రమార్క అనడము, కేటీఆర్ కూడా పదే పదే మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఎన్నికల అంశంగా చూడాలా, నిజమేనా? అది ఆధారాలు ఉన్నాయి బుచ్చన్న. ఇది కేంద్ర ప్రభుత్వము రెండవ టర్మ్ లో మోడీ గారు ఏం చేశారంటే అమిత్ షా ద్వారా స్టడీ చేయించారు. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉన్న బ్యూరో ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేశారంటే ఈ దేశాన్ని ఒక 50 రాష్ట్రాలుగా విభజిస్తే ఎలా ఉంటది అని చెప్పి ఎక్కడెక్కడైతే కొంత చిన్న రాష్ట్రాలకు సంబంధించిన ఆందోళనలు గతంలో ఉన్నాయో వాటికి సంబంధించిన స్టడీ ఒకటి జరిగింది, పోయిన టర్మ్ లో జరిగింది. దీని మీద కొన్ని వార్తలు కూడా వచ్చినాయి ఆ రోజుల్లో. ఇంటర్నల్ సమాచారం కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం నేను చేసినప్పుడు ఢిల్లీలో ఉన్న ఈ ప్రధానమంత్రి హోంశాఖ ఆధ్వర్యంలో ఉన్న నిఘా సంస్థలు దీని మీద సర్వే చేసినట్టుగా అందులో పనిచేసిన ఉన్నతాధికారులే చెప్పడం జరిగింది. కాకుంటే ఇప్పుడు వారి సాక్ష్యము, ఆధారాలు నేను చూపెట్టలేను. కానీ నేను 100% నేను నమ్మిన ఆ రోజుల్లో నేను నా టీవీ ఇంటర్వ్యూలలో నేను చెప్పాను, ఇట్లా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్ ను యూటీ చేయడానికి ప్రభుత్వం సర్వే చేయించి స్టడీ చేయించి పెట్టింది మొత్తం అని చెప్పి ఆ రోజుల్లో నేను చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది అప్పుడు ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. కానీ వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది, యూటీ చేసినట్టయితే వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించాలి అనేది ఖచ్చితంగా బీజేపీ ఎజెండాలో హైదరాబాద్ యూటీ అనేది వాళ్ళ ఎజెండాలో ఉంది. అయితే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినట్టయితే వాళ్ళని ఎవరు ఆపలేరు. మనము ఢిల్లీలో రైతుల ప్రొటెస్టర్ లాగా కొంతకాలం పాటు మనం ప్రొటెస్టులు చేసి ఇబ్బందులు పెడతాం, కానీ వాళ్ళు చేయదలుచుకుంటే మాత్రం వాళ్ళకు మెజారిటీ సీట్లు ఉన్నప్పుడు, రాజ్యాంగాన్ని సవరించే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు హైదరాబాద్ యూటీ చేయొచ్చు. వాళ్ళు అంటే రాజ్యాంగ పరంగా వాళ్ళు చేయడానికి వాళ్ళకు మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రాజ్యసభలో ఉంది వాళ్ళకు, రేపు లోక్సభలో కూడా మన ప్రజలు మెజారిటీ ఇచ్చినట్టయితే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో యూటీగా హైదరాబాద్ ను మార్చే అవకాశం ఉంది బుచ్చన్న. కానీ అసెంబ్లీ తీర్మానం లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా చేయవచ్చునా?
వాళ్ళు చేసుకోగలుగుతారు. అసెంబ్లీ అంటే రేపు ఎట్లుంటుందంటే కొన్ని కారణాలు చూపెడతారు. రెండవ రాజధాని చేస్తాం మేము, ఇక్కడ బెంచ్ ఉంటుంది, సుప్రీంకోర్టు బెంచ్ పెడతాము, లేదా ఈ సమ్మర్ లో ఇక్కడ నుంచే మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తాము, ఇట్లాంటివన్నీ పెడతారు. అయితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాడని నేను చెప్పలేను. ఎందుకంటే రేపటి రోజుల్లో ఎలక్షన్స్ తర్వాత పార్లమెంట్ లో కనుక బీజేపీ బలపడ్డట్టయితే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా తనకు కావాల్సిన ఆ ఏర్పాట్లు చేసుకున్నాడు. స్కీమ్ బి ఒకటి ఆయనకు ఉంది. కాంగ్రెస్ లో ఉన్న అంతఃకలాల వల్ల రేపు బీజేపీ కూడా ఇక్కడ అధికారాన్ని చేపట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇదే రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ కంటే కూడా సీఎం సీట్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. కాబట్టి ఏదైనా జరగవచ్చు. మనము ఇప్పుడు మన చేతిలో ఉన్న అవకాశం ఏంటంటే బీజేపీకి సీట్లు రాకుండా అడ్డుకోవడం. అది టీఆర్ఎస్ చేయాల్సిన పని ఉంది, కాంగ్రెస్ కూడా చేయాల్సిన పని ఉంది. ఒకవేళ బీజేపీ కనుక మెజారిటీ రావాలంటే ఇక్కడ కూడా వాళ్ళ కన్సిడరబుల్ సీట్స్ రావాలి. ఒక నార్త్ ఇండియాలో లక్నో లేకపోతే యూపీ బీహార్ లో మాత్రమే సీట్లు వస్తే వాళ్ళ అధికారాన్ని చేపట్టలేరు. సౌత్ ఇండియా నుంచి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న తెలంగాణ అండ్ కర్ణాటక, ఇక్కడ 12 సీట్లు వస్తాయని చెప్పి ధీమాగా ఉన్నారు. మరి ప్రజలు విఘ్నులు, ప్రజలకు అన్ని అర్థం కావాలి. వాళ్ళు కనుక వాళ్ళు అనుకున్నట్టు 12 సీట్లు ఇచ్చినట్టయితే మనం చేయగలిగింది ఏం లేదు. ఇంకా అది యూటీ కొద్ది ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ చేతుల్లో తెచ్చుకొనైనా, లేదా బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యేలను కొనడం ద్వారా కానీ, ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిన విషయాన్ని మనం చూసాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ప్రజలకు హెచ్చరించాల్సిన అవసరం అయితే ఉన్నది కూర్చొని. ఒకవేళ కనుక హైదరాబాదే యూటీ అయితే ఇక తెలంగాణ అస్తిత్వం అనేది ప్రమాదంలో పడినట్లేనా? అంటే హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ వంటిది. ఒకవేళ కనుక గుండెకాయని తీసేస్తే ఇంకా హైదరాబాద్కి ఏముంటుందా, జీవోత్సవం లాగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఢిల్లీ చుట్టూ హర్యానా ఉంది. ఆ హర్యానాకి ఏం చేయట్లేదు. ఢిల్లీలో వచ్చిన యూటీ డబ్బులన్నీ కూడా ఆ హర్యానాలో ఏం ₹1 కూడా ఖర్చు పెట్టారు. హర్యానాలో ఉత్తరప్రదేశ్ నాయిడా ప్రాంతం అంతా కూడా అది యూటీ కిందకి పోయింది చాలా వరకు. కాబట్టి తెలంగాణ మనము హైదరాబాద్ ఆదాయంతోనే తెలంగాణ ఇవాళ అభివృద్ధి చెందుతా ఉంది. ఇప్పుడు దాదాపు కమర్షియల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లో మన షేరు ఇవన్నీ వస్తున్నాయి అని అంటే హైదరాబాద్ లో వస్తున్న డబ్బు అనేది దాదాపు 70% వరకు ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో అయితే అప్పుడు 86% ట్యాక్స్ రెవెన్యూ ఒక హైదరాబాద్, రంగారెడ్డి సరౌండింగ్ ఏరియా నుంచే వచ్చేది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ని మిగతా మున్సిపాలిటీలు, మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కలిపి విస్తరిస్తా అంటున్నాడు. అంటే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న మొత్తం ప్రాంతాన్ని ఆయన గ్రేటర్ హైదరాబాద్ గా దీనిలో కలిపేస్తానంటున్నాడు. ఇది కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. యూటీ చేస్తే ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతం అంతా యూటీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న దాదాపు 9 కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్ ఉన్నట్టున్నాయి ఈ గ్రేటర్ హైదరాబాద్ కాకుండా. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా యూటీ అయినట్టయితే తెలంగాణకు పుట్ట మీద కొట్టినట్టు అవుతుంది. ప్రధాన ఆదాయ వనరుని యూటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుంది కూర్చొని. కానీ మరి దీన్ని తెలంగాణ బీజేపీ నాయకులు ఈ విషయంలో వారు ఎట్లా రెస్పాండ్ కావాలి, వారు అంటే ఏమని క్లారిటీ ఇవ్వాలంటారు? ఈ పార్టీ నాయకులకు వెన్నుముక లేదు బుచ్చన్న. వాళ్ళు ఏ పార్టీలో ఉండనియండి, వాళ్ళ అధినేతలు కనుక నీ పేరు మా ఫలానా అని చెప్తే అవునమ్మా రేపటి నుంచి నా పేరు ఫలానా అని చెప్తారు. అంటే వెన్నుముక లేని రాజకీయ నాయకులు ఉన్నారు ఇవాళ మన ముందు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఈ వెన్నుముక లేని రాజకీయ నాయకులు ప్రతిదానికి వాళ్ళ స్వార్థం కోసం జయగొడతారే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వీళ్ళకి ఎన్నడు పట్టినాయి, ఏనాడు వీళ్ళు పట్టించుకుంటారు? ఏమన్నుంటే కొంత టీఆర్ఎస్ లో ఒక బలమైన నాయకత్వం ఉంది, ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. వాళ్ళు ఏమన్నా చేయాల్సిందే తప్ప కాంగ్రెస్ కానీ, నేషనల్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళు ఆ డిసిషన్ ను బాగా గట్టిగా వ్యతిరేకిస్తారని నేను అనుకోవడం లేదు. కాబట్టి ఏదున్నా మళ్ళీ తెలంగాణ వాయిస్, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాజకీయ పార్టీ టీఆర్ఎస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అనేది తెలంగాణకు మధ్యలో ఉంది. మొత్తం చుట్టుముట్టు తెలంగాణ జిల్లాలంటే మధ్యలో హైదరాబాద్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం జరగవచ్చున ఒకటి. రెండోది, ఒకవేళ యూటీ అయితే తెలంగాణకి ఏమైనా ప్రయోజనం ఉందా? తెలంగాణకి ఏం ప్రయోజనం లేదు, హైదరాబాద్ కు కూడా ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి యూటీ చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీ మనం చూస్తున్నాం.
ఒకవేళ హైదరాబాద్ కు స్టేటస్ ఇచ్చినా కూడా, రాష్ట్ర స్టేటస్ హైదరాబాద్ కు యూటీ చేసి ఇచ్చినా కూడా అది రేపు వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప, ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తారు తప్ప, హైదరాబాద్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటది. ఒకవేళ హైదరాబాద్ ను రేపు యూటీ చేసిన తర్వాత దీన్ని ఒక రాష్ట్ర హోదా ఇచ్చి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ యూటీ పరిధిలో ఎమ్మెల్యేలుగా వీళ్ళతో ఒకటి ఏదైనా ఏర్పాటు చేసినా కూడా అది మన ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఏముండదు. ఇంకా కొన్ని కొత్త బిల్డింగ్లు వస్తాయి కావచ్చు, అప్పుడప్పుడు సమ్మర్ క్యాపిటల్ లాగా కొంత ఇక్కడ నుంచి పార్లమెంట్ కండక్ట్ చేయడం కానీ ఇట్లాంటివి జరగవచ్చు. అవి కూడా యూటీ అయిన తర్వాత ఏ 5 ఏళ్లకో 10 ఏళ్లకో జరిగే అవకాశం ఉంది. ఇది వ్యాపారస్తులకు ఉపయోగపడుతుందేమో కానీ సాధారణ ప్రజలకు ఏం ఉపయోగపడదు. ఆ వ్యాపారస్తుల్లో కూడా ఎక్కువ మంది నిజాం కాలం నుంచి కొంత అంతకంటే ముందు నుంచి కూడా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. వ్యాపారాలన్నీ పటేల్స్ ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ భూములు కూడా చాలా వరకు వాళ్ళే కొనిపెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందేమో కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఏం ఉపయోగపడదు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. తెలంగాణ అంటే హైదరాబాదు యూటీ అవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు, కానీ వారు ఒక ఇంటలెక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో భావవ్యాప్తి చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వారిలో బి ప్రకాష్ గారు ఒకరు. చాలా విషయాలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ మాట అనడము, గత ప్రభుత్వంలో కీలకమైన నాయకులు కేటీఆర్ ఈ మాట అనడము, ఇది ఆలోచించాల్సిన అంశంగా అనిపించింది. కాబట్టి నిజంగానే హైదరాబాదు విషయంలో ఇప్పటికీ బీజేపీ అధినాయకత్వము, రాష్ట్ర నాయకత్వం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు దీనిపైన స్పష్టతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.